ఈరోజు మన మహాభారతం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన చిక్కడపల్లి గురువు అయినటువంటి మన సుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి పరిచయ కార్యక్రమం అయితే చేసుకున్నాము. ఆ విధంగా మహాభారతం నాటకాల్లో తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసిన వ్యక్తి. అదే విధంగా మహాభారతమే కాకుండా చిన్నమ్మ నాటకం కావచ్చు, సారంగధర కావచ్చు, ప్రతి ఒక్క నాటకంలోనూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో ఈరోజు అయితే ముఖాముఖి పరిచయం అయితే చేసుకున్నాము. ఆయన జీవిత చరిత్రను మనకి వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయనతో ముఖాముఖిగా ఈరోజు అయితే పరిచయం చేసుకున్నాము. నమస్తే గురువు గారు. నమస్తే. చెప్పండి, మీరు ఎంత వయసులో అయితే ఈ నాటక రంగం ప్రవేశించినారు చెప్పండి. ప్రేక్షక మహాశైలకి, యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, కళాకారులకు, కళాభిమానులకు, నా యొక్క తోటి కళాకారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేసి నా యొక్క జీవిత చరిత్రను అడిగి తెలుసుకుంటామని వచ్చినందుకు మీకందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సుబ్రహ్మణ్యం గౌడు, అందుకు కేఎస్ గౌడు అంటారు. నేను చిన్నతనంలోనే నా చదువు 7వ తరగతి వరకు చదివి నిలిచిపోయినాను. అప్పుడు మా కుటుంబ పరిస్థితి సరి లేకుండా నా చదువు 7వ క్లాస్ ఆగిపోయింది. ఆగిపోయినా మా తండ్రి నేను 5వ క్లాస్ పోయినాడు. మీకు ఇక్కడ ఈ కళారంగానికి రావాలనేసి మీకు ఎందుకు ఆశ పుట్టింది? అదే, మా తండ్రి కళాకారుడే, మా పెదనాన్నగారు కళాకారులే, మా పెదనాన్న కొడుకు మా అన్నగారు కళాకారులే, మా ఫ్యామిలీనే కళాకారుల ఫ్యామిలీ. ఆడుతున్నారు మహాభారతంలో వాళ్ళు కంసవధ, శశిరేఖ పరిణయము, ద్రౌపది కళ్యాణము, ఇట్లా మేము చిన్నతనంలో నేను చదువుకుంటున్నప్పుడే నేను వాళ్ళ దగ్గరికి పోయి సాయంకాలం అయిందంటే 8 అయిందంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు బతికి పాడుకుంటా ఉంటే వాళ్ళతో కూర్చొని చూసుకొని పాట పాడుకుంటా వాళ్ళని చూసి నేను కలిగింది. అట్లా టైంలోనే నేను ఇంట్రెస్ట్ గా పోయి నేను కూర్చొని చూసేదాని వల్ల మా నాయన గారే మా గురువు గారితో, మా నాయనకి గురువు, నాకు గురువు ఆయనే మడుగు గారని మహానుభావులు, ఆయనకి పాదాభివందనం చేసుకోవాలా. మాకు మామగారు కావాలి వాళ్ళు. మామ, నీ కొడుకు ప్రతిరోజు ఇక్కడ వచ్చి కూర్చొని కొద్దిగా చూస్తా ఉంటాడు, పడతా ఉంటాడు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది పిల్లలకి, మీరు కూడా ఏదైనా ఒక పాత్ర ఇచ్చి పోషిద్దామందామా అని మా నాయన అడిగితే, అందుకే సరే మామ, కానీ చదువుకుంటా ఉన్నాడు, చదువు అయిపోయి మంది కావాలంటే రంగంలోకి దించుకొని చేసుకొని తీర్థంలో చెప్పి చెప్తా ఉన్నాడు. సరే ఆలోనే మా నాయన నేను 5వ క్లాస్ చదువుకున్నట్లు మా తండ్రి చదివిపోయాడు. నన్ను 6వ క్లాస్ 7వ క్లాస్ చదవాలంటే కొంచెం దూరం, మాకు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల కొలమాసనపల్లి, అక్కడ పోయి చదువుకునేదానికి స్తోమత లేకుండా మా అమ్మ కూలి చేసి 4 చేసి నన్ను 7వ క్లాస్ దాకా 2 సంవత్సరాలు చదివించి కొలమాసనకి పోయి చదువుకుంటా ఉంటుంది. ఆ తర్వాత ఆ చదువు కూడా మాకు అప్పుడు కారణాల వల్ల చదువు 7వ క్లాస్ తో ఆగిపో. ఆ తర్వాత ఏం పని చేస్తాను? ఆ తర్వాత ఇంటికాడ ఆ పని మా అమ్మకు మా అమ్మకు ఆ పని చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, ఈ వంటికలు వేసుకుంటూ, డ్రామాలు, మా గురువు గారు ఊళ్ళో ఉండి కాబట్టి సాయంకాలం అయినట్టే ఆయన గుళ్ళో దీపం పెట్టి ఆయన నన్ను పిలిచి, ఈ రోజు భజన పాడతాము, ఈ రోజు ఊరి మీద చేస్తాము అని, నువ్వు గరుడ స్తంభం తిప్పుదాము ఎట్లా అని నన్ను అడిగితే, సరే మామ అలా చేద్దామని చెప్పి ఆయనకి గురువు గారిని సలహా తీసుకొని ఆయన దగ్గరనే వండుకొని ఆయన దగ్గర మెరుపుకుంటూ భజన పాటలు కానీ, కావుడు పాటలు కానీ, కోలాట పాటలు కానీ, మహాభారతం నాటకాల పాటలు కానీ ఏవైనా ఆయనకి మనసుకు వచ్చింది పలాని పాట పాడు అంటే నేను అనర్గళంగా పాడుతూ ఉంటాను. ఆయన దగ్గర అంత చదువుగాను ఉండే, అంత భయంగాను ఉండే, ఆయన భయభక్తిగా ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన దగ్గర నేర్చుకున్నాను. సరే ఆ తర్వాత ఫస్ట్ కీచక వధ ఆ నాటకంలో నాకు ఉత్తర పార్టీ ఇచ్చినాడు. నాతో కూడా ఆయన కొడుకు రఘు అని ఆయన ఇంకో పిల్లోడు
నలుగురికి సెలకరిగా పెట్టి నన్ను ఉత్తర పోషణ ఇచ్చి నలుగురు మేము ఉత్తర పోషణ చేసుకుంటాం. నాకు సెలకరిగా ముగ్గురు ఆడి బాగా పేరు తెచ్చుకుంటుంది. అట్లా కొన్ని నాటకాలు ఆడేసిన తర్వాత మళ్ళీ ఆ నాటకంలోనే శైలేంద్ర వేషం ఆడుతుంది, శ్రీవేష్ణ వేషం ఆడుతుంది, మళ్ళీ ధర్మరాజు ఆడుతుంది. సరే అంతటితో ఆ నాటకం అవుతుంటే మళ్ళీ కంసవధ నేర్పించినాడు. కంసవధలో దేవికి దేవి ఇచ్చినాడు. అక్రూరుడు వేషం ఇచ్చినాడు. కంసుని వేషము ఇచ్చినాడు. ఆయనే ఈ వేషం ఆడుంటే నేను చూసుకుంటాను, నీకేం భయం లేదు, ఆడు నేను ఆడంటే ఆడుతా ఉంటే సరే అందుకు నేర్పించి ఒక స్టెప్ బాగా పాడతారాను. ఆయనకి మనిషికి వచ్చి ఇంకా కొంచెం మంచి వేషాలు ఇస్తా వచ్చి ఆడుతా వచ్చా. సరే అలా 1995 ఆ సంవత్సరం నేను ఫస్ట్ గురువు అయినాను. ఎక్కడ పాలనగడ్డ చిన్నూరు ఏం నాటకం నేర్పించినారు? కీచికోద నేర్పించిన. అదే కీచికోదనే చిన్నూరు గ్రామస్తులకి అంతా నేర్పించినాను. అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయిపోయింది. పోయి అక్కడ నేర్పించినాను. ఆడ గంజి పూజకి వచ్చే సమయానికి మా గురువు గారిని తోడుకొని పోయి మా గురువు గారికి బాగా పూజ చేసి ఆయన కలిశాలు పూజించి కలిశాలు పెట్టించి ఆయన చేతన గంజి పూజ చేయించి వాళ్ళకంతా గజ్జలు కట్టించి ఆడొచ్చిన అబ్బావులంతా ఆయనకి ఇప్పించి మా గురువు గారికి అని ఇచ్చి ఆటించి నేను గురువు అయినాను. ఆటించి గురువు అయిన తర్వాత మళ్ళీ నలగాంపల్లి మండిపేట కొట్టు నలగాంపల్లి. ఆ నలగాంపల్లి ఫస్ట్ కీచికోద నేర్పించినాను. ఆ కీచికోదలో మంచి పేరు వచ్చింది, బాగా నేర్చుకున్నారు. ఆ తర్వాత పక్కనే మాదిపల్లి ఉంది. ఆ మాదిపల్లిలో శ్రీకృష్ణ రాయబారము, దైవోపాఖ్యానము అవి నేర్పించినాను. తర్వాత అప్పట్లో నేను నేర్పిస్తున్నటప్పులోనే సముద్రపల్లి సుధాకర్ అని అతను గురువు గారే, మళ్ళీ జంగాలపల్లి మార్కొండయ్య ఆయన గురువు గారే, ఆయన నేను సముద్రపల్లి సుబ్రహ్మణ్యం ముగ్గురు కలిసి ఒకే ఊర్లో నేర్పించినాం. కాపూర్లో ఒక ఆయన సుధాకర, ఎస్సీ కాలనీలో వచ్చి మార్కొండయ్య, మాదిపాలెంలో వచ్చి నేను దైవోపాఖ్యానం. ఇలా ముగ్గురు గురువులు ఒకే ఊర్లో కూడా మేము నేర్పించి కళాకారులను తయారు చేసినాము. కానీ బాగా మంచి పేర్లు వచ్చినాయి. ఆ తర్వాత అటు నుంచి నాకు మంచి పేరు రాను, బాగా నేర్పిస్తాడు, కథలు బాగా రాస్తాడు, బాగా అక్కడికి చెప్పిస్తాడు. దీనివల్ల మళ్ళీ మా మండలం బైరెడ్డిపల్లి మండలంలోనే సెంట్రల్ మార్కెట్ గట్లో నేర్పించినాను. ఫస్ట్ ద్రౌపది వస్త్రాభరణం నేర్పించినాను సెంట్రల్ మార్కెట్ గట్లో. అది బాగా నేర్చి ఆడ ఒక 6-7 ఆటలు ఆడిన తర్వాత మళ్ళీ కంసోద నేర్పించినాను. కంసోద బాగా ఆడి తర్వాత అటు నుంచి మళ్ళీ అట్లే గోల్తంపల్లికి పక్క ఊర్లో బుక్ చేసి పక్క ఊర్లో పోయిందనే ద్రౌపది వస్త్రాభరణము, వారణావతము ఈ 2 నాటకాలు ఆడ నేర్పించినాను. ఆ తర్వాత మళ్ళీ ఇట్లే సింపుల్ గా వేరే గురువుల దగ్గర గురువులు నేర్చుకోవాలి కూడా మాకు ఒక కథ రాసి మాకు ఈ పలానా దీంట్లో మాకు ఒక కథ రాసి ఉంది. కవిగా కూడా మారిపోయినారు. మళ్ళీ కవిత్వం సొంతంగా గోలుగా కూడా పాటలు రాస్తా ఉంటే సందర్భాన్ని బట్టి పాట క్రియేట్ చేసేస్తా ఉంటే క్రియేట్ చేసి రాయించి దాన్ని ఆడిచ్చి వాళ్ళ చేత నేను మంచి పేరు కూడా తెచ్చుకున్నాను. సొంతంగా నేను రాసిన పాట కూడా కొన్ని నాటకాల్లో కలిపి వాళ్ళ పేరు తెచ్చి వాళ్ళ కలిపి ఇచ్చినాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వచ్చి జగమర్ల వాళ్ళకి సారంగధర, తర్వాత వారణావతము ఈ 2 నాట్లు వాళ్ళకి నేర్పించినాను. బండమంది జరవారపల్లి వాళ్ళకి గయోపాఖ్యాన్ని నేర్పించినాను. మా ఊర్లోనే వచ్చి కంసోద, వారణావతము, గయోపాఖ్యానము, శ్రీకృష్ణ రాయబారము, ద్రౌపది వస్త్రాభరణము ఇవన్నీ నేర్పించి ఆడిచ్చేసినాను. 2-3 నాటకాలు అయితే కథలు రాసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు మహాభారతం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోరిక మేరకు గురువు గారు మీరు ఒక పాట లేక ఒక పద్యాన్ని మన ప్రేక్షకుల కోసము మీరు పాడి వినిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాము. శ్రీకృష్ణ రాయబారములో ధర్మరాజు సంధి ధర్మరాజు పాడే ఒక పద్యము వినిపిస్తాను కూడా. ప్రీతిని పెంపొందింప విలు విద్య నేర్పిన ద్రోణుండు మాకెల్ల దొడ్డ గురువో. ప్రీతిని పొందింప విలు విద్య నేర్పిన
గురుడు మాకెల్ల దొడ్డ గురువు అనురాగమూర్తి అయి మమ్ము వెంపుచూచిన ఎట్టి గనుడు మా తాత గంగసుతుడో గనుడు మా తాత గంగసుతుడో వైరి జనమున వైరి పక్షంబున అలరారుతున్నట్టి బలభద్ర సాత్యకి బంధు జనులో ధృతరాష్ట్ర సంతతి మాకు కరవారు కారు చూడ ధృతరాష్ట్ర సంతతి వారు కరవారు కారు వారు మేము కలహింప సంభవింపదు నాకు వారితో కలహంగు వారి చాచా వలదు యుద్ధంబు వారికి మాకు పోయి సంధి చేకూర్చమో పద్మనాభ పోయి సంధి చేకూర్చమో పద్మనాభ మహాత్మా వారును మేమును అన్నదములము కదా అందులో యుద్ధము జరిగిన ఎడల ఎవరికి అపజయము కలిగిన మాకు అసలే కదా కనుక మాపై దయించి నీ వస్త్రాపురములకు పోయి మా అర్ధరాజ్యం మిమ్మల్ని చెప్పి మాకు సంధి చేకూర్చి మా అర్ధరాజ్యం తీపిచ్చుకుని దేవ అంతే చాలు. ఈ వీడియో చూసిన తర్వాత మన ప్రేక్షకులకంతా కూడా ఉత్సాహం వచ్చి తప్పకుండా మిమ్మల్ని అయితే గురుగారు సంప్రదిస్తారు. వాళ్ళకి తగినంత మీరు ప్రోత్సహించి వాళ్ళకి తగినటువంటి కథలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా కళాకారులుగా తయారు చేయాలనేసి కూడా కోరుకుంటా ఉన్నాము. అలాగే తయారు చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైనా మాకు నేర్పించాలని నా దగ్గరికి వస్తే ఆయన మూలంగా వాళ్ళకి నేర్పించి అలాంటి ప్రయోజనం చేస్తానని కూడా నేను ప్రేక్షకులకి మూలంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా మాకు సంప్రదించి మాకు విద్య నేర్పించిన గురువు గారు, మాకు ఈ పాట నేర్పించిన గురువు గారు అని మాకు సంప్రదించిన వాళ్ళకి నేర్పించి వాళ్ళు ప్రయోజనం చేస్తారని హామీ ఇస్తా ఉన్నాము. మన మహాభారతం ఛానల్ స్టూడియోకి వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురుగారు.